మారుతి గారికి అసలు కొంచెం కూడా సిగ్గుండా అసలు సినిమాకి వచ్చింది ఎందుకన్నా ఈ క్యారెక్టర్ కోసం కదా. అసలు క్యారెక్టర్లో కూడా సినిమా ఎందుకన్నా తీయడం, అసలు సినిమా బాగుంది చెప్పట్లే. A to స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగా తీశాడు సినిమా, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సినిమా. అసలు బోర్ అనేది ఏం లేదు, మొత్తం బాగుంది సినిమా. అసలు సినిమాకి హైప్ వచ్చింది ఈ క్యారెక్టర్ వల్ల. అసలు ఈ క్యారెక్టర్ వల్ల ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. ఆయన వింటేజ్ని చూడడానికి అందరూ రెడీ, బట్ ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూడడానికి ఎంతమంది పాపం 1000 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని వచ్చారు చాలా మంది ఫ్యాన్స్, అందరు డిసప్పాయింట్. అసలు ఈ బ్రో అయితే ఏడుస్తున్నాడు. ఈ పేపర్స్ ఇంకా రెడీగా ఉన్నాయి ఆ క్యారెక్టర్ కోసం వేయడానికి, ఇవి ఏం చేసుకోవడానికి నువ్వే పెట్టుకో. ఎందుకు అసలు సిగ్గుండాలి. ఫ్యాన్స్ అందరికి అంత డిసప్పాయింట్, మరి ఎంత మంది డిసప్పాయింట్ అయ్యారు. అసలు క్యారెక్టర్ సినిమా రాజాసాబ్ అంటే ఈ క్యారెక్టర్ అయ్యా, అసలు ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమా ఎందుకు? నువ్వు రాజాసాబ్ అంటే ఏంది అసలు? రాజాసాబ్ అంటే ఈ క్యారెక్టర్, అసలు క్యారెక్టరే లేదు సినిమాలో. ఏంది అసలు 1000 రూపాయలు పెట్టుకొచ్చి ఆ క్యారెక్టర్ కోసం ఆయన వింటేజ్ అడ్రస్ కాదన్న. అసలు అన్న రాజాసాబ్ అంటే ఏంది, డిఫరెంట్ రోలు, చాలా ఇయర్స్ అవుతా. వింటేజ్ కాదనట్లే, కలిగిలో కూడా వింటేజ్ పెట్టాడు ఆయన నాగేశ్వర్. అది కాదు రాజాసాబ్ అంటే ఈ క్యారెక్టర్ కోసం ఎంత అసలు ఆడియన్స్ వచ్చింది ఈ రాజాసాబ్ కోసం. ఆ రాజాసాబే లేడయ్యా అక్కడ, అసలు ఆ క్యారెక్టర్ లేపేశాడు. సినిమా బాగుంది, సినిమా బాగా అని చెప్పట్లే. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ సాంగ్స్ మొత్తం ఎంటర్టైన్ చేపిస్తాడు. అసలు రాజాసాబ్ ఎక్కడ ఎప్పుడు సంక్రాంతికి పెడతాడు ఎవరు చెప్తున్నాడు? కాదు, ఇప్పుడు అందరినీ ఏప్రిల్ చేశాడు. ఇంత మంది ఎవడైనా ఈ క్యారెక్టర్ ఉంది చెప్తే నేను గుండు చేపించుకుంటా. ఇక్కడ అసలు ఈ క్యారెక్టర్ ఎక్కడ? రాజాసాబ్ క్యారెక్టర్ ఎక్కడ? ఏందన్నా అసలు వచ్చింది ఈ క్యారెక్టర్ వల్ల అన్న. రాజాసాబ్ అంటే ఈ క్యారెక్టర్ అన్నా, రాజాసాబ్ అంటే అతను కాదు, అతను జస్ట్ వింటేజ్ ప్రభాసు. మాకు రాజాసాబ్ అంటే అతను లేకుండా సినిమా కిందకన్నా 1000 రూపాయలు ఎందుకు పెడతామన్నా ఈ క్యారెక్టర్ లేకపోతే? సిగ్గుండాలన్నా. సుల్తానా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ప్రభాస్ అద్భుతాలు చూసి ఆనందించాలి, క్వశ్చన్ లేకూడదు, ఓకేనా? సినిమా చూసినట్లయితే బాగా సూపర్గా ఉంది సినిమా. అసలు వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం మనం. మారుతి గారు ఏం చెప్పారో కానీ అదే చేశారు. 15 ఏళ్ళ ముందు ప్రభాస్ నెట్ చూస్తున్నామో అదే విధంగా చూస్తున్నాం. అంటే వేరే ట్రాన్స్, అది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. సూపర్ అది సూపర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ప్రభాస్ అద్భుతాలు చూసి ఆనందించాలి, క్వశ్చన్ లేకూడదు, ఓకేనా? సినిమా చూసినట్లయితే బాగా సూపర్గా ఉంది సినిమా. అసలు వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం మనం. మారుతి గారు ఏం చెప్పారో కానీ అదే చేశారు. 15 ఏళ్ళ ముందు ప్రభాస్ నెట్ చూస్తున్నామో అదే విధంగా చూస్తున్నాం. అంటే వేరే ట్రాన్స్, అది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. సూపర్ అది సూపర్ మైండ్ బ్లోయింగ్ మూవీ. ఓకే మంచి కలెక్షన్, మంచి బాగా వస్తాయి. రాజాసాబ్ అని చెప్పారు, హీరో రివర్స్ వస్తున్నారు. అందరూ అసలు ఎంత నార్మల్ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎందుకు పిచ్ ఆఫ్ వెయిటింగ్, ఎందుకంటే ఆయన మొత్తం రివర్స్ వస్తున్నాడు, మొత్తం డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పాడు. అసలు క్యారెక్టర్ లేకుండా ఇలా చేసామన్నా, అసలు కొంచెం నాకు 5 మినిట్స్ పెట్టే చాలు కదా నా ఫ్యాన్స్కి, అందుకన్నా అంత డిసప్పాయింట్. సినిమా A to Z బాగుందన్న, మంచి 500 కోట్లు 1000 కోట్ల దాకా వెళ్ళొచ్చు సినిమా, చాలా బాగుంది. సాంగ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇది రాజాసాబ్ క్యారెక్టర్ లేపడం ఏందన్న, మరి గౌరవం అన్న. మొత్తం హీరో రివర్స్ వస్తాడన్న. టైలర్ చూశారు కదా, టీజర్ చూశారు. అసలు ఏందిరా మీ బాధ అంటాడు. అసలు ఆ క్యారెక్టరేషన్ ఏంది, అసలు గూస్ బాంబ్స్ వస్తాయి ఆ క్యారెక్టర్ చూస్తేనే. అలాంటి క్యారెక్టర్ లేపేశాడన్న. అసలు ఆ క్యారెక్టర్ రాజాసాబ్ క్యారెక్టర్ లేదు. అసలు రాజాసాబ్ అంటే మామూలుగా